టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో హెన్రిక్ క్లాసెన్ భారత బౌలర్లను ఉతికి ఆరేస్తున్నాడు. అతని విధ్వంసం దాటికి దక్షిణాఫ్రికా విజయానికి దాదాపుగా చేరువైంది. 5 ఓవర్లలో ఆ జట్టు 30 పరుగులు చేస్తే దక్షిణాఫ్రికాదే టీ20 వరల్డ్ కప్. అటువంటి పరిస్థితుల్లో టీవీల ముందు కూర్చున్నటువంటి కోట్లాది మంది భారత అభిమానులు చాలా నిరాశ చెందిపోయారు. మరొక ఐసీసీ ఈవెంట్ని భారత్ ఓడిపోబోతుందా? మరొక వరల్డ్ కప్ని భారత్ చేజార్చుకుంటుందా? మిగతా అన్ని దేశాల కన్నా కూడా భారత జట్టు చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది, కానీ ఐసీసీ ఈవెంట్స్ గెలవడంలో మాత్రం విఫలమవుతుంది. గత టెస్ట్ ఛాంపియన్షిప్ 2 సార్లు ఫైనల్కి చేరి ఓడిపోవటం, అలాగే లాస్ట్ ఇయర్ వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ ఓడిపోవటం అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలాంటి స్టేజ్లో భారత్ మరొకసారి వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిపోబోతుంది అని చెప్పేసి ఆ పరిస్థితులు మనకి చెప్తున్నాయి. కానీ ఇదే టైంలో వచ్చాడు జస్ప్రీత్ బుమ్రా. భారత్కి ఎప్పుడూ ఒక నమ్మకమైన బౌలర్గా ఉన్నాడు జస్ప్రీత్ బుమ్రా. తాను వేసినటువంటి 16వ ఓవర్లో కేవలం 4 పరుగులే ఇచ్చాడు. దీంతో సమీకరణం 24 బంతుల్లో 26 పరుగులుగా మారిపోయింది. కానీ క్రీజ్లో హెన్రిక్ క్లాసెన్ ఉన్నాడు, తర్వాత డేవిడ్ మిల్లర్ కూడా వస్తాడు. సో ఇటువంటి పరిస్థితుల్లో భారత విజయం కష్టంగానే ఉంది. కానీ 17వ ఓవర్ వేసినటువంటి హార్దిక్ పాండ్యా హెన్రిక్ క్లాసెన్ని అవుట్ చేశాడు. దీంతో భారత్ ఈ గేమ్లోకి కంబ్యాక్ ఇచ్చింది. ఆ ఓవర్లో తక్కువ పరుగులు ఇచ్చాడు హార్దిక్ పాండ్యా. అయితే ఆ తర్వాతి ఓవర్ని హర్షదీప్ సింగ్ మరియు బుమ్రాలు చాలా తక్కువ పరుగులు ఇచ్చి కట్టడి చేయడంతో చివరి ఓవర్లో దక్షిణాఫ్రికా విజయానికి 6 బంతుల్లో 16 పరుగులు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి పరిస్థితుల్లో క్రీజ్లో డేవిడ్ మిల్లర్ ఉన్నాడు. డేవిడ్ మిల్లర్ అనేటువంటి వ్యక్తి ఒక భయంకరమైన ఆటగాడు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా జట్టును గెలిపించగల సమర్థుడు. చివరి ఓవర్లో ఒక వండర్ జరిగింది. డేవిడ్ మిల్లర్ గట్టిగా షాట్ కొట్టాడు. ఆ షాట్ని 6 అనే అందరూ అనుకున్నారు, కానీ ఒక సూర్యకుమార్ యొక్క అందుకున్నటువంటి ఒక క్యాచ్ ఏదైతే ఉందో ఆ క్యాచ్ ఒక హిస్టారికల్ క్యాచ్గా మిగిలిపోనుంది. దీంతో డేవిడ్ మిల్లర్ అవుట్ అయిపోయాడు. సో భారత శిబిరంలో ఒక్కసారిగా ఆశలు చిగురించాయి. టీవీల ముందు కూర్చున్న కోట్లాది మంది భారత అభిమానులు కూడా మనం గెలుస్తున్నామా, ఈ టీ20 వరల్డ్ కప్ మనదేనా అనేటువంటి ఆలోచన చేయడం కూడా డేవిడ్ మిల్లర్ అవుట్ తర్వాతనే మొదలైంది. ఎందుకంటే మ్యాచ్ ఆశాంతము కూడా దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ జరుగుతున్న సమయంలో ఎప్పుడు కూడా వాళ్ళు మొదటి 2 ఓవర్లు మినహాయిస్తే వాళ్ళు ఎప్పుడు గేమ్ని వాళ్ళ కంట్రోల్లోనే ఉంచుకున్నారు. చివరి వరకు కూడా దక్షిణాఫ్రికా గెలుస్తుందనే భావనలోనే ఉంది. కానీ చివరి 5 ఓవర్లో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. సో డేవిడ్ మిల్లర్ అవుట్ అవటం, ఆ తర్వాతి బాల్ 4 వచ్చింది. ఆ తర్వాత కూడా వారికి కావాల్సిన పరుగులు లభించలేదు. చివరికి దక్షిణాఫ్రికా విజయానికి 1 బంతికి 9 పరుగులు కావాల్సిన పరిస్థితుల్లో ఆ జట్టు లాస్ట్ బాల్ సింగిల్ తీశారు. భారత జట్టు 7 పరుగుల తేడాతోటి టీ20 వరల్డ్ కప్ని గెలుచుకుంది. ఎప్పుడైతే టీ20 వరల్డ్ కప్ని గెలిచిందో కెప్టెన్ రోహిత్ శర్మ, సాధారణంగా మనం అతని దగ్గర నుంచి ఒక అగ్రెసివ్ సెలబ్రేషన్ మనం చూస్తూ ఉంటాం. ఐపీఎల్లో గెలిచినప్పుడు కానీ అగ్రెసివ్గా పరిగెత్తడం, సెలబ్రేట్ చేసుకుంటాం, ఇలాంటివి రోహిత్ శర్మ స్టైల్. కానీ ఒక్కసారి ఆ లాస్ట్ బాల్ పడంగానే రోహిత్ శర్మ ఒక్కసారిగా తన 2 చేతులు పైకెత్తేసి మోకాళ్ళపైన గ్రౌండ్లో కూర్చొని కింద పడిపోయాడు. ఆ గ్రౌండ్లో కింద పడిపోయి రోహిత్ శర్మ ఇంక పైకి లేగవాల. పక్క నుంచి ఇతర ప్లేయర్స్ వాళ్ళందరూ వచ్చి రోహిత్ శర్మని పైకి లేపారు. ఒక్కసారి ఆ విజువల్స్ని కనుక మనం టీవీలో కనుక చూసినట్టయితే రోహిత్ శర్మ దగ్గర తాను పడిన బాధ మనకి ఆ ఒక్క సీన్లో మనకి కనిపిస్తుందండి. ఎంత బాధపడ్డాడు అతను. 2023 వరల్డ్ కప్ తర్వాత భారత జట్టు అతను కోలుకోలేని దెబ్బ పడింది. 2023 వరల్డ్ కప్లో భారతదేశం ఓడిపోతుందని చెప్పేసి ఎవరు ఊహించాల. ఖచ్చితంగా ఆ వరల్డ్ కప్ మనదే. నవంబర్ 19న భారతదేశం కప్పు కొట్టబోతుంది, వరల్డ్ కప్ ఫైనల్లో మనం గెలవబోతున్నాం అని అందరూ అనుకున్నాం. ఆ రోజు భారత జట్టు యొక్క సిచ్యువేషన్ కూడా అలానే ఉంది. సో ఆ టోర్నమెంట్లో మంచి ప్రదర్శన ఇచ్చింది. కానీ భారత జట్టు ఆ టైంలో ఆస్ట్రేలియా చేతులు ఓడిపోవడం, చాలా రోజుల వరకు ఇండియన్ క్రికెట్ టీం కానీ లేకపోతే అభిమానులు కానీ ఎవరు ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు. అలాంటి పరిస్థితుల్లో రోహిత్ శర్మ మళ్ళీ ఒక కంబ్యాక్ ఇచ్చి ఈ టీ20 వరల్డ్ కప్ని గెలుచుకునేసరికి రోహిత్ శర్మ భావోద్వేగానికి గురయ్యాడు. ఫైనల్ ముందు కూడా, సెమీఫైనల్లో గెలిచిన తర్వాత కూడా రోహిత్ శర్మ భావోద్వేగానికి గురయ్యాడు. నిజానికి ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్గా ఉండటం అంత సాధారణమైన విషయం కాదు. సాధారణంగా ఆస్ట్రేలియాని ప్రపంచంలో ఒక గొప్ప జట్టుగా అందరూ అభివర్ణిస్తారు. నిజానికి ఆస్ట్రేలియా ప్రపంచంలో ఒక గొప్ప జట్టే, కానీ ఆస్ట్రేలియా కెప్టెన్కి ఇండియన్ కెప్టెన్కి చాలా తేడా ఉంది. ఇండియన్ క్రికెట్ టీం కెప్టెను చాలా ఒత్తిడిలో ఉన్న వ్యక్తి.
ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్పై చాలా ప్రెషర్ ఉంటుంది. ఆస్ట్రేలియా క్రికెట్ టీం కెప్టెన్ పైన అంత ప్రెషర్ ఉండదు. ఇక్కడ జట్టుని గెలిపించడం అనేది చాలా కష్టమైన పని. అందుకే కపిల్ దేవ్ తర్వాత ఎంఎస్ ధోని మాత్రమే మనకి వరల్డ్ కప్ అందించాడు. ఇప్పుడు రోహిత్ శర్మ వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్స్ జాబితాలో చేరాడు. ఎంఎస్ ధోనిని అందరూ కర్మయోగి అంటారు. కర్మయోగి ఎందుకంటే ఈ యొక్క ఒత్తిడిని తట్టుకోవడం, ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్గా ఒత్తిడిని తట్టుకోవడం ఎవరి వల్ల కాదండి. అసలు అది మామూలు బాధ్యత కదా. నీ నెత్తి మీద ఒక ముళ్ళ కిరీటం ఉన్నట్టే ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ అంటే. నీకు పేరు ఎంత వస్తుందో గెలిస్తే, ఓడిపోతే అంతకు మించిన దాడులు జరుగుతాయి. 2007 వరల్డ్ కప్లో ఓడిపోయినప్పుడు భారత జట్టుపై ఇళ్లపైన దాడులు చేయటం, సెక్యూరిటీని పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆ టైంలో. సో గెలిస్తే ఎలా ఉంటుందో ఓడిపోతే అలా ఉంటుంది, బయట నుంచి ఒత్తిడి కూడా అలానే ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో భారత క్రికెట్ టీం కెప్టెన్గా ఉండటం సామాన్యమైన విషయం కాదు. మహామహులైన దిగ్గజాలైనటువంటి సచిన్ టెండూల్కర్ కానీ లేదా విరాట్ కోహ్లీ వీళ్ళు కూడా క్రికెట్ టీం కెప్టెన్గా చేయలేకపోయారండి. ఆ ప్రెషర్కి తట్టుకోలేకపోయారు. అంత ప్రెషర్ ఉంటుంది భారత క్రికెట్ టీం కెప్టెన్ పైన. రోహిత్ శర్మ పైన కూడా అలాంటి ప్రెషరే ఉంది. కానీ జట్టుని ఎంతో మంచిగా ఆడుతున్నప్పటికీ కూడా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఓడిపోవటం, గత సంవత్సరం జరిగినటువంటి వరల్డ్ కప్లో టీమిండియా ఓడిపోవడంతో భారత క్రికెట్ టీంకి అభిమానులు కానీ ఎంతో నిరాశ చెందారు. సో ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ కూడా ఎంతో ఈ యొక్క విజయంతో ఎంతో భావోద్వేగానికి గురయ్యాడు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల తర్వాత భారత్కి లభించిన విక్టరీ. ఎంఎస్ ధోని తర్వాత భారత్కి మరో కెప్టెన్ ఇంకొక ఐసీసీ వరల్డ్ కప్ని ఇవ్వలేకపోయాడు. ఇవాళతోటి ఆ లోటు కూడా తీరిపోయింది. అలాగే విరాట్ కోహ్లీ భారత జట్టుకు చేసిన సేవలు అంతా ఇంత కాదండి. ప్రపంచ వేదికపై భారత జట్టు యొక్క జెండాని ఎగరవేసిన వ్యక్తి విరాట్ కోహ్లీ. అలాంటి విరాట్ కోహ్లీ కెరీర్లో కూడా సరైన విజయం అనేది లేదు. ఎందుకంటే వరల్డ్ కప్ 2011 వరల్డ్ కప్లో అతను విన్నర్గా ఉన్నాడు. కానీ అది పూర్తిగా అతని విజయం కాదు. ఆ టైంలో సీనియర్లు అందరూ జట్టులో ఉన్నారు. సో అతను జట్టు సభ్యుడిగా ఉన్నాడు. కానీ ఆ తర్వాతి కాలంలో, ఈ దశాబ్ద కాలంలో విరాట్ కోహ్లీ ఒక వరల్డ్ క్లాస్ ప్లేయర్గా ఎదిగాడు. ఎంత ఎదిగాడంటే మెస్సీ, రొనాల్డో వీళ్ళు ప్రపంచంలోనే టాప్ 2 అథ్లెట్స్ అండి. వాళ్ళ తర్వాతి స్థానం ఇవాళ విరాట్ కోహ్లీ ఉన్నాడండి. ఎంతో ఆదరణ ఉన్నటువంటి ఫుట్బాల్ గేమ్లో నుంచి ఒక మెస్సీ, రొనాల్డో వస్తే ఆ తర్వాతి అథ్లెట్ ఒక క్రికెటర్ అయ్యాడండి. అదే విరాట్ కోహ్లీ గొప్పతనం. ఇవాళ విరాట్ కోహ్లీ అనే వ్యక్తి వరల్డ్ క్రికెట్కి ఫేస్గా అయిపోయాడు. సో విరాట్ కోహ్లీ కూడా ఒక సరైన ట్రోఫీ తాను జట్టును గెలిపించలేకపోయాననే బాధ అతనికి కూడా ఉంది. సో విరాట్ కోహ్లీది కూడా ఒక ఎమోషనల్ జర్నీ అండి. 2019 వరల్డ్ కప్ కెప్టెన్గా ఉన్నాడు. ఆ టైంలో టీమిండియా ఓడిపోయింది. తర్వాత 2023 వరల్డ్ కప్లో టీమిండియాని గెలిపించాలని ఎంతో ప్రయత్నం చేశాడు. ఎన్నో విక్టరీస్ అందించాడు. కానీ ఫైనల్లో భారత జట్టును గెలిపించలేకపోయాడు. సో విరాట్ కోహ్లీకి కూడా ఇది ఎంతో ప్రతిష్టాత్మకమైన, పూర్తిగా ఇది విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వీరిద్దరికీ ఈ విజయం అంకితం అండి. అలాగే ఇక్కడ మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సిన మరొక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది 2007 వరల్డ్ కప్లో అప్పుడు కెప్టెన్గా ఉన్నటువంటి రాహుల్ ద్రావిడ్ అవమానకర రీతిలో 2007 వరల్డ్ కప్ నుండి భారత జట్టు వైదొలిగింది. 2011 వరల్డ్ కప్ భారత జట్టు గెలుచుకున్నప్పటికీ రాహుల్ ద్రావిడ్ అందులో సభ్యుడు కాదండి. సో రాహుల్ ద్రావిడ్ గారికి ఒక్క ట్రోఫీ కూడా అతను టచ్ చేయలేకపోయాడు. కానీ ఆటగాడిగా ఏదైతే తాను గెలవలేకపోయినటువంటి ట్రోఫీని కోచ్గా అయినా కనీసం గెలవాలనుకున్నాడు. అందులో భాగంగానే భారత జట్టుకు బ్రహ్మాండంగా తీర్చిదిద్దాడు. కానీ దురదృష్టవశాత్తు 2023లోనే వరల్డ్ కప్ పైన రాహుల్ ద్రావిడ్ చెయ్యి పడాల్సింది. కానీ బాధ లేదు. ఇవాళ T20 వరల్డ్ కప్ ఏదైనా కూడా వరల్డ్ కప్పే. దానిపైన కూడా రాహుల్ ద్రావిడ్ ఇవాళ ఆ భావోద్వేగం చూస్తుంటారు. విరాట్ కోహ్లీ తీసుకెళ్ళి కప్పుని రాహుల్ ద్రావిడ్కి ఇచ్చాడండి. రాహుల్ ద్రావిడ్ ఎంతో కామ్గా ఉండే పర్సన్. అలాంటి పర్సన్ కూడా చాలా హ్యాపీగా తన ఎమోషనల్ని ఎక్స్ప్రెస్ చేశాడు. ఎందుకంటే ఒక క్రికెటర్గా తాను ఎప్పుడు అందుకోలేకపోయాడు. కనీసం కోచ్గానైనా తన కళ తీర్చుకోవాలని అనుకున్నాడు. కానీ ఆ సందర్భం నెరవేరింది. సో అందుకే రాహుల్ ద్రావిడ్ కూడా ఇది ఒక ఎమోషనల్ జర్నీ. అండ్ కోచ్గా కూడా ఇదే తన లాస్ట్ మ్యాచ్. దీని తర్వాత మళ్ళీ కాంట్రాక్ట్ మారుతుంది కాబట్టి తనకి కూడా, తన పనితీరుకు కూడా ఇది ఒక బహుమానం లాంటిది తన కెరీర్కి కూడా అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో ఈ విజయం పూర్తిగా భారత జట్టు అర్హత ఉందండి. ఈ విజయానికి పూర్తిగా గత ఐసీసీ ట్రోఫీ గెలవలేదనే ఒక లోటు ఏదైతుందో ఆ లోటు కూడా ఈ విజయంతో తీరిపోయింది. భవిష్యత్తులో భారత జట్టు మరిన్ని విజయాలు సాధిస్తుంది. ముఖ్యంగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ యొక్క T20 కెరీర్కి ఇద్దరు
రిటైర్మెంట్ ప్రకటించేశారు. సో వారి యొక్క T20 కెరియర్కు సరైన ముగింపు లభించింది. సో దేవుడు ఈసారి స్క్రిప్ట్ కరెక్ట్గా రాశాడు.